రాణి చాలా కాలంగా తన పోయిన కూతుర్ని వెతుకుతోంది. కాని ఈ రోజు ఆమె ముందు ఇద్దరమ్మాయిలు వచ్చారు. ఇద్దరూ తమనే ఆమె అసలు కూతురని చెప్పారు. వారిలో ఒకరు మాత్రం రాణి యొక్క పెద్ద సంపద కోసం మాత్రమే వచ్చింది. రాణి దగ్గర ఒక పాత మసకబారిన ఫోటో మాత్రమే ఉంది. చూడ్డానికి ఇద్దరూ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిలాగే కనిపించారు. అసలు నీ నకిలీని గుర్తించడానికి రాణి 4 టెస్టులు పెట్టింది. మొదటి టెస్ట్ స్మోక్ ఛాలెంజ్. 48 గంటలు బార్బిక్యూ స్టాల్ ముందు నిలబడాలి. గాఢమైన పొగ, తీవ్రమైన వేడి మధ్య కూడా మొదటి అమ్మాయి జుట్టు అలాగే సాఫ్ట్ గా ఉంది. కానీ రెండో అమ్మాయి జుట్టు ఎండిపోయి రఫ్ గా మారింది. రెండో టెస్ట్ అలంకారం మరియు నడవడి. రేస్ మొదలయ్యాగానే ఇద్దరు పరిగెత్తారు. మొదటి అమ్మాయి ప్రశాంతంగా ఎలిగెంట్ గా ఉంది. కానీ రెండో అమ్మాయి జుట్టు చెదిరిపోయింది. ఆమె పరిగెత్తే విధానం కూడా అడ్డంగా కనిపించింది. రేస్ తర్వాత రాణి వారి జుట్టు చూసింది. ఆమె మనసులోనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుంది. మూడో టెస్ట్ స్పీడ్. ఎందుకంటే అసలు ప్రిన్సెస్ కు రేసింగ్ అంటే చాలా ఇష్టం. రాణి ఇద్దరిని స్పోర్ట్స్ కార్లలో రేస్ చేయించింది. కొంతసేపటి తర్వాత ఒక ఆకు ఒక అమ్మాయి ముఖంపై బలంగా తగిలింది. రేస్ ముగిసేసరికి మరో అమ్మాయి ఇంకా అందంగా సున్నితంగా కనిపించింది. కానీ ఈ అమ్మాయి మాత్రం పూర్తిగా బిక్కిరిపోయింది. ముఖం మొత్తం దుమ్ముతో నిండిపోయింది. చివరి టెస్ట్ జుట్టు తిప్పడం. ఒక అమ్మాయి జుట్టు తిప్పే యంత్రాన్ని తాకగానే ఆమె జుట్టు కాలిపోయింది. కానీ మరో అమ్మాయి జుట్టు మాత్రం ఎప్పటిలాగే సాఫ్ట్ గా ఉంది. 3 టెస్ట్ల తర్వాత రాణికి దాదాపు క్లియర్ అయింది. అసలు ప్రిన్సెస్ ఎవరో. ఒక అమ్మాయి ముఖంలో బాధ, అమాయకత్వం. ఆమె చెదిరిన జుట్టు ఫోటోలో ఉన్నట్టే ఉంది. కానీ అప్పుడే రాణికి ఒక విషయం గుర్తొచ్చింది. ప్రిన్సెస్ చిన్నప్పుడు ఆమె జుట్టు ఎప్పుడూ గజిబిజిగా ఉండేది. ఒక రోజు ఆమెకు ఒక ప్రత్యేకమైన దువ్వెనిచ్చింది. అప్పటి నుంచే ఆమె కూతురి జుట్టు సాఫ్ట్ గా మారింది. అప్పుడు రాణికి పక్కాగా అర్థమైంది తన అసలు కూతురు ఎవరో. చివరికి రాణి తన ప్రిన్సెస్ ను కనుగొంది. ఆ అమ్మాయికి కేవలం సంపద మాత్రమే కాదు, ప్రేమించే ఒక మంచి భాగస్వామి కూడా దొరికాడు. అసలు రాణి పర్ఫెక్ట్ జుట్టును వెతకలేదు, ఎవరూ దాచలేని అలవాట్లను గుర్తించింది.